సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ హౌసింగ్. సో దీంట్లో ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్, ఇండియాలో పెద్ద హడావుడి మొన్న కొన్ని న్యూస్ ఛానల్స్ ఎట్లా చేశారంటే అమరావతి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది ఫిక్స్ అన్నారు. ఎందుకు అన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్ ఇన్ వన్ ప్లేస్. నేను చెప్పాను ఎంత అప్డేట్లో 27 ఎకరాల్లో ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ సెక్రటేరియట్ ఒకే చోట పెట్టి, ప్లస్ వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఆఫీసులో పనిచేస్తారో ఆ స్టాఫ్కి మొత్తం కావాల్సిన హౌసింగ్ కూడా అదే 27 ఎకరాల్లో పెట్టుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఇమాజిన్ లైఫ్లో ఎక్కడైనా జరుగుతుందా? మీరు జస్ట్ మీ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి వాక్లో మీరు యూఆర్ డిప్యూటీ కమిషనర్, చీఫ్ కమిషనర్ ఏదో మీకు డిజిగ్నేషన్లు, ఇమాజిన్ వాళ్ళ ఇంటి బయటకు వచ్చి జస్ట్ వాకింగ్ చేసుకుంటే నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్ళిపోవడం ఎప్పుడైనా వింత ఎక్కడైనా విన్నారా ప్రపంచంలో? జరగదు అది, ఇంకా లైఫ్లో జరగదు. సేమ్ థింగ్ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే. స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసులు కేవలం 10 నుంచి 15 నిమిషాల దూరంలోనే, కొంతమంది అయితే వాకింగ్లో కూడా వెళ్ళిపోయే పొజిషన్లోకి వచ్చేస్తారు, సైక్లింగ్ మీద వెళ్తారు, లేకపోతే నడుచుకుంటూ వెళ్తారు. దీన్ని బట్టి అర్థం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఒకసారి వచ్చేసినాయంటే అదే కాదు, మళ్ళీ బ్యాంక్స్, మనం చెప్పాం బ్యాంకు ఈ 15 బ్యాంకులు అని చెప్పాం కదా, అది ఇంకా 25 బ్యాంకులు యాడ్ అవుతాయి అన్నట్టు చెప్తున్నారు. సో ఇదంతా ఒకసారి బిగిన్ అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అంటే ఇది ఒకటేనే కాదు. నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని ఒకటి 5 ఎకరాలు పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కన్స్ట్రక్షన్లో టెక్నాలజీ ఏంటి, ఏ విధంగా సేఫ్టీ మెజర్ తీసుకోవాలనేది ఒక సెమినార్ రాజధానిలో పనిచేసే కంపెనీస్కి గైడెన్స్ కూడా ఇస్తున్నారు. అట్లా మీకు సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ కమింగ్. ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ అని ఒకటి వస్తుంది, తర్వాత నేషనల్ లెవెల్లో నేషనల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి, ఇట్లా వేరియస్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తే ఎండ్లెస్ లిస్ట్ ఉంది. మనకి టైం సరిపోదు, ఎందుకంటే దట్ మెనీ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అక్కడ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున. సో స్టేట్ గవర్నమెంట్ ఒకటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ ఏజెన్సీస్ అమరావతి నుంచి పార్టిసిపేట్ చేయటం బిగిన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఆటోమేటికలీ జనాలు ట్రావెల్ చేస్తారు, టూరిస్టులు వస్తారు, మొత్తం డీలింగ్ జరుగుతుంది. దాన్ని బట్టి ఆటోమేటికలీ ప్రాస్పరిటీ పెరుగుతుంది.